హాయ్ ఫ్రెండ్స్! ఈరోజొచ్చేసి నేను పండు మిరపకాయల పచ్చడి చేస్తున్నాను. సో, మనకైతే సీజన్ వచ్చేసిందండి. పండు మిరపకాయలు అసలు చాలా బాగున్నాయి మార్కెట్‌లో అయితే. నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను పండు మిరపకాయలు. అలానే 15 టమాటాలు తీసుకోవాలి, 3 ఆనియన్స్ తీసుకోవాలి. సో, ఇవన్నీ మనము మిక్సీ జార్‌లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి. సో, నేనిప్పుడు పండు మిరపకాయలు, టమాటాలు యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ టమాటోస్, 2 ఆనియన్స్ ఏసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్ కూడా వేసేసుకొని పేస్ట్ దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఏదైతే పేస్ట్ పట్టామో అంతా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి గిన్నెలో వేసేసుకొని. సో, ఇదైతే మనకి పచ్చడి చాలా టేస్ట్‌గా ఉండిద్దండి. అసలు తొక్కు పచ్చడి కదా! చాలా బావుంటది. సో, ఇది ఇడ్లీలోకి గానీ, చపాతీలోకి గానీ, దోసల్లోకి గానీ చాలా సూపర్‌గా ఉండిద్ది. సో, మీరు గూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పుదీనాకు అలానే వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పండు మిరపకాయల పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. సో, ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. సో, ఆయిల్ ఎక్కువైపోయింది అనని అనుకోవద్దు. ఎందుకంటే పచ్చడి ఆయిల్ ఉంటేనే పాడవకుండా ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనమైతే సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సో, ఇది సిమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఆవిరైపోయిన దాకా మనము సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. సో, ఇప్పుడైతే ఇది అసలు ఎలా వేగింది ఏంటి అని తెలియడానికి మనకి పైన ఎయిర్ బబుల్స్ వస్తదండి. ఆయిల్, ఎయిర్ బబుల్స్ వస్తది. సో, అలా వచ్చిందాక మనము వేయించుకోవాలి. సో, నాకైతే రెడీ అయిపోయింది. మన పండు మిరపకాయల పచ్చడైతే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.